వాటి వీడియో వచ్చేసి ఒక ఎక్సరీ పెట్ అనమాట. ఐరన్ బాక్స్, ఒక ఐరన్ బాక్స్ వచ్చేసి మనము వాడుకుంటున్నాగా ఎక్సరీ చేస్తున్నాగా ఐరన్ చేస్తున్నాగా ఒక మెరుపు వచ్చేసి పోయింది అనమాట. స్పార్క్ వచ్చేసి ఒక జిచ్ అనేది మీరు చూసుకోవచ్చు. ఒక చెకింగ్ లైట్ అనేది కంపల్సరీ ఉండాలా. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను మీకు చెకింగ్ లైట్ అనేది ఉండాలి కంపల్సరీ అని. నెక్స్ట్ వచ్చేసి మనకి చిచ్ అనమాట. నేనైతే కంపల్సరీ చిచ్ చేసుకున్నాను, నాకు తెలిసి చిచ్చే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ వైర్ కూడా మననే వేసేసాను, వైర్ కూడా మననే చేంజ్ చేశాను. ఆ వీడియో తీయకపోతే ఒక చిచ్ అనేది కంపల్సరీ పోయింది, చిచ్ చేసేసానమాట. దానికి అట్లా చేసిన చిచ్ చేసిన ఏం కాలే ఫ్రెండ్. ఇప్పుడు వచ్చేసి లైట్ వెళ్తే పగల. అసలు ఏం జరిగింది? సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఒక ఎక్సరీ పెట్ అనమాట. ఐరన్ బాక్స్, ఒక ఐరన్ బాక్స్ వచ్చేసి మనము వాడుకుంటున్నాగా ఎక్సరీ చేస్తున్నాగా ఐరన్ చేస్తున్నాగా ఒక మెరుపు వచ్చేసి పోయింది అనమాట. స్పార్క్ వచ్చేసి ఒక జిచ్ అనేది ఇక మనకి చిచ్చులో అర్థమవుతుంది అనమాట. చిచ్ అనేది బాగా హాట్ అయిపోయింది అనమాట, పాడైపోయింది చిచ్ అనేది. అలాగే సేక్ ఇస్తుంది అనమాట. అలాగే ఫుల్ టైట్ చేసి ఒక చిచ్చు కూడా మనం చేంజ్ చేస్తాము. మనం చేంజ్ చేయడానికి ముందు మనకి ఫస్ట్ వచ్చేసి ఒక చెకింగ్ లైట్ అనేది ఉండాలి కంపల్సరీ. మీరు చూసుకోవచ్చు, ఒక చెకింగ్ లైట్ అనేది కంపల్సరీ ఉండాలా. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను మీకు చెకింగ్ లైట్ అనేది ఉండాలి కంపల్సరీ అని. ఇది వచ్చేసి మనకి 150 అనేది పడడం జరిగింది అనమాట. ఛానల్ నేను 1 year బ్యాక్ తీసేసుకున్నాను. ఇది మేము 150 రూపాయలు పెట్టి కొల్లేమనుకుంటే కానీ నేను పక్కన ఫోటో వేస్తాను. అలాంటి లైట్ ఒకటి కొనుక్కోండి, 10 రూపాయలు పెడుతూ వస్తుంది పక్కన టార్చ్ లైట్ అలాంటిది, చిన్నపిల్లలు ఆడుకునేది. అలాంటి లైట్ ఒకటి కొనుక్కోవాలనుకో, ఆ లైట్ ద్వారా మీకు ఎలా తయారు చేసుకోవాలి, 2 వైర్లు ఇచ్చేసి అదం ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్లో అలాగే వస్తుంది, కాకపోతే ఇది రెగ్యులర్గా యూజ్ చేసాను ఇంకా మార్కెట్లోకి, అందుకే నేను కొనేసాను అనమాట. సో ఆ విధంగా అనమాట ఇవి కొనేసి పెట్టుకుని ఆ వీడియో కూడా చేస్తాను, ఈ విధంగా ఎలా తయారు చేయాలి అనేది అలా చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి చిచ్ అనమాట. నేనైతే కంపల్సరీ చిచ్ చేసుకున్నాను, నాకు తెలిసి చిచ్చే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ వైర్ కూడా మననే వేసేసాను, వైర్ కూడా మననే చేంజ్ చేశాను. ఆ వీడియో తీయకపోతే ఒక చిచ్ అనేది కంపల్సరీ పోయింది, చిచ్ చేసేసాలన్నమాట. అలాగే మనం ఒక చెక్ చేసాం ఏ విధంగా వస్తుంది, అలాగే ఒక వర్క్ ఏ విధంగా వస్తుంది, లైట్ వెళ్తుంది లేదా హీట్ అవుతుంది కాలేదని చెక్ చేసాం. సో ఇప్పుడు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, అదనం క్లిక్ చేసి పక్కన గంట సింబల్ అలా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఒక వీడియోకి 50 likes అనేది టార్గెట్ ఇచ్చేస్తాను అనమాట. ఒక 50 likes అనేది కంప్లీట్ చేసేసేయండి. సో అలాగే మనకి 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నామన్నమాట. చాలా 984 మంది ఏమైనా సబ్స్క్రైబర్స్ ఉన్నాము. ఈ 1000 మంది సబ్స్క్రైబర్స్ పూర్తి చేశారని నేను అనుకుంటాను. అలాగే 1K సబ్స్క్రైబర్స్ పూర్తి అయిన తర్వాత మనం ఒక డొనేషన్ అనేది చేద్దాం అనుకుంటాం. ఆ వీడియో కూడా వస్తుంది మీకు. ఇంకా టైం ఉంది చాలా, 1K సబ్స్క్రైబర్స్ పూర్తి కావాలా. 1K సబ్స్క్రైబర్స్ పూర్తి అయిన తర్వాత డొనేషన్ వీడియో ఒక 30 members కానీ 40 members కానీ మనం ఫుడ్ అండ్ డొనేట్ చేసేది అనమాట. సో ఆ విధంగా అంటే మన లైవ్లో కూడా చేశాను అనమాట. ఆ లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, లైవ్ చూడకపోతే చూడండి. సో ఫ్రెండ్స్, అలాగే ఎక్కడ చిప్ చేయకుండా రండి. ఎక్కడ చిప్ చేయకుండా వస్తే మీకు చాలా అర్థమవుతుంది ఏ వైర్ ఏదానికి అవసరం వస్తుంది, ఏ వైర్ ఏదానికి వస్తుంది ప్రతి ఒక్కరు చెప్పేస్తాను అన్నమాట ఈ వీడియోలో మీకు. మీరు ఎక్కడ చిప్ చేయకుండా ఉండండి, ఎక్కడ చిప్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఒక ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఐరన్ బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. కొన్ని విధాలలో కొన్ని మోడల్స్ ఉంటాయన్నమాట, కొన్ని రకాలు ఉంటాయన్నమాట. మా దగ్గర ఉన్న ప్రైడ్ వచ్చేసి ఇదే అనమాట. ఇదైతే మేము తీసుకునే దగ్గర 6 years 4 years బ్యాక్ అయిందనమాట. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది పెద్ద ఎక్కువ యూజ్ చేయాలి మేము అనేది. ఇది చాలా ఊగుతుంది, ఇక్కడ బోల్ట్ ఉంటుంది, టైట్ చేద్దాం అది కూడా మనము. ఫ్రెండ్స్ ఒకటి చూసుకున్నట్లయితే మనం ఒక చిచ్చు రీప్లేస్ చేయాలంటే మనకి 2 screws అనేవి ఉంటాయన్నమాట. ఒక 2 స్క్రూలు అనేది ఇప్ప చేసాను మనము. టెస్టర్ సాయంతో ఇప్ప తీసేసేయండి. సో ఈ విధంగా అనమాట ఇప్పుడు తీసేసాం మనము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది ఇప్పుడు తీసేసాం మనము. ఒక వైర్ అనేది లాగుతాం మనం, చిచ్ అనేది. ఒక వైర్ అయితే ఊడిపోయినట్టుంది ఫ్రెండ్స్ అనేది మనకి కాలిపోయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట ఈ యొక్క కనెక్షన్ అనేది చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా ఇది వచ్చేసి పైకి, ఇది వచ్చేసి కిందికి. చాలా అంటే యానో షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి యానో అర్థమైనట్టుంది, అదలా పలికి ఇదలా కాలిపోయింది అనమాట, చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా అనమాట మనం కలెక్షన్ తీసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏది ఏ పక్క ఉందనేది, ఏది ఏ ప్లస్కి ఏ మైనస్కి అని తెలుసుకోండి. మనం ఇది ఒక చిచ్ అనేది తీసేద్దాము, ఈ యొక్క వైర్ అనేది. ఇది వచ్చేసి మన మెయిన్ వైర్ అనమాట, ఈ వైర్ నుంచి వచ్చేది. ఈ మెయిన్ వైర్ కూడా ఏ విధంగా చెక్ చేయాలో చెప్తాం మీకు ఈ వీడియోలో. ఒకవేళ మీరు మిక్సీ పార్ట్స్ ఓపెన్ చేసినా కానీ ఒకవేళ వైర్ బాగుందో బాగాలేదో చెక్ చేసుకోవాలంటే 2 లైట్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. నేను పక్కన ఫోటో వేస్తాను, ఆ లైట్ అనేది తయారు చేసుకొని వీడియో ఎడిటింగ్ చేస్తాను నేను ఆ వీడియో అనేది.
సో ఫ్రెండ్స్ ఒక లైన్ ఉంది కదా, మన లైన్లోనే పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఒకటి వచ్చేసి మనము ఇంకోటి వచ్చేసి రెడ్. లైన్ అంటే రెడ్, ఎప్పుడైనా గుర్తెట్టుకుని లైన్ అంటే రెడ్ అనమాట. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన ఒక వైర్ అనేది చాలా అంటే చాలా బాగుందన్నమాట. డిమ్ వెళ్ళడం లేదు, బాగా టిక్ వెళ్తుందన్నమాట వైర్ అనేది. అలాగే న్యూట్రల్, ఎల్ అంటే న్యూట్రల్ అనమాట. ఇది ఒకటి పెట్టేసుకోండి మీరు. న్యూట్రల్ వచ్చి దానికి వచ్చేసి ఎల్లో ఇచ్చారనమాట, కొన్ని బ్లాక్ ఇస్తారనమాట, దానికి ఎల్లో ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి వైర్ అనేది చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు గమనించవచ్చు. ఈ విధంగా అనేది మనం వైర్ అనేది చెక్ చేయాలన్నమాట. ప్రతి ఒక్కటి మిక్సీకైనా రైస్ కుక్కర్కైనా సరే. అలాగే ఒక చిచ్చు అనేది పోయింది. మనం ఫైనల్గా అయితే మనకి ఎలా బాగుంది, చిచ్చు అనేది పోయింది అనమాట. ఈ యొక్క చిచ్చు కలెక్షన్ తీసేసుకుందాం మనము. మీ చిచ్చులో మీరు ఐరన్ బాక్స్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా చెక్ చేసుకోండి మీరు కూడా, నేను ఇస్తున్నాను కాదు. సో ఈ విధంగా అనమాట మనం ఒక స్లీవ్ తీసేసుకొని బాగా నీట్గా ఇచ్చేద్దాం. ఇది వచ్చేసి మన ఫిల్మెంట్ నుంచి వచ్చింది అనుకుంటాను నాకు తెలిసి. నాకు వచ్చేసి ఈ రెడ్ ఈ బ్లాక్ రెండు కలుపుకోవాలని ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి నేను అదే కలుపుతున్నాను. నేను ఈ రెండింటి అటాచ్ చేసేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కిందానికి వస్తుంది అనమాట. రెండు అటాచ్ చేసుకునేది కిందానికి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి పైదానికి వస్తుంది అనమాట. సో ఆ విధంగానే కనెక్ట్ చేసుకోవాలి. మనం చిచ్చి చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 20 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 20 రూపీస్ పక్కన అమ్మేస్తారు. ఇది ఫోటో తెప్పించే మీ ఐరన్ బాక్స్కి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫోటో తీసుకుపోయి చూపించండి, వాళ్ళే ఇచ్చేస్తారు మీకు. ఇక ఈ 2 స్క్రూలు వాడతాం మనం. ఇది వచ్చేసి మనకి పెద్ద బోర్డు ఇస్తారనమాట. ఇవి వచ్చేసి మనకి ఐరన్ బాక్స్ అమ్మడు వచ్చేవి. ఇవి వచ్చేసి మనం బోర్డుకి, మన కరెంట్ బోర్డుకి ఇస్తున్న ఆ విధంగా ఇస్తారన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇదంతా అవసరం లేదు, మనకు కావాల్సింది ఇవే అనమాట. మనం రెగ్యులర్గా చూసుకునేది ప్రతి ఒక్క స్విచ్ ఇట్లా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. మన యొక్క స్క్రూని తీసేసుకోవాలా, ఒక లూజ్ చేసేసుకోవాలా. మనం కింద దానికి ఇచ్చేసుకోవాలా. ఇటు కిందికైనా ఇక్కడ గీత ఉంది కదా టిక్ మార్కు, ఇక్కడ గీత దానికి మనం ఒక కింది 2 కలుపుకుని ఇచ్చేసేయాలన్నమాట. పైదానికి ఎల్లది ఇచ్చేసేయాలా. సో ఫ్రెండ్స్ నీటికి అన్ని ఎక్కడ అటాచ్ కాకుండా మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవకాశాలు ఉన్నాయి. మనం వైర్ ఏమైనా రిపేర్ చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చు అనమాట. మనకి ఫిల్మెంట్ మీద అంటే 10 ఛాన్స్ వస్తుంది. మళ్ళీ అది కూడా చూపిస్తాం మీకు. మనం కిందానికి అనేది ఇచ్చేసాం అనమాట. కింద లైన్ వచ్చేసి మన నూటలు వచ్చేసి ఇవ్వాలన్నమాట. పెండింగ్ అది ఒకటి ఉంది మనకి. ఒక నూటలు 2 డబ్బాలు వేసేసుకొని బాగా మందం ఉండడానికి ఇచ్చేద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట మనం ఒక 2 దానికి అటాచ్ చేసేసుకోవాలా. మీకు వీడియోలో గమనించవచ్చు. మళ్ళీ ప్రతిసారి చూడండి మీరు, మళ్ళీ చూడండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఒక 2 వైర్ అనేది కనెక్ట్ చేసేసాం అనమాట. కిందానికి లైన్, పైదానికి నూటలు అనమాట. మన యొక్క ఏ బాడీ కూడా అటాచ్ కాకుండా మనం నీటికి ఇచ్చేసుకోవాలి. మళ్ళీ ఏమాత్రం బాడీకి అటాచ్ అయినా కూడా నాకు తెలిసి ఇది బాడీకి అటాచ్ అయిపోయినట్టుంది. ఇది ఏమాత్రం బాడీకి అటాచ్ అయినా కూడా పోతుంది మళ్ళీ ఇది అనేది. మనం ఫైనల్గా వచ్చేసి 2 స్క్రూలని అటాచ్ చేసుకుందాం. మనం 2 స్క్రూలు ఏదైతే తీసామో అది ఇంకా ఫుల్ టైట్ చేసుకుందాం. దానికి వచ్చేసి నేను ఇదే ఫస్ట్ టైం చేయబట్టి నేను ఇదే చిచ్ అనేది ఇంతకుముందు వైర్ మార్చింది, ఫిల్మెంట్ మార్చింది. కాకపోతే ఈ వైర్ వేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట, అది చిచ్ చేయడము. ఈ 2 స్క్రూ అనేది ఈ విధంగా చేసుకోండి. ఇది కూడా చాలా అంటే చాలా ఊదుతుందని చెప్పిన కదా. ఇది వచ్చేసి మనం 10 చేస్తే రేపు వచ్చేస్తుంది అనమాట. ఇది లాగితే కష్టమేం కాదు, ఇది లాగేసి వస్తుంది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అనమాట. ఇది అనేది లూజ్ అయిపోయింది అనమాట. లోపల నుంచి లూజ్ అయిపోయింది ఇది అనేది. మన ఇది 10 చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో అనేది లెంత్ అయిపోతుంది అనమాట. మీకు చెక్ చేసి చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అనేది దాని గురించి. మన కరెంట్ బోర్డు అనేది అటాచ్ చేసేస్తాం మనం దానికి. సో ఫ్రెండ్స్ ఒక కరెంట్ బోర్డు మనం సీరియస్ బోర్డు అనమాట. సీరియస్ బోర్డు వేసాం. ఒకవేళ తప్పు ఉన్నా కూడా దానికి ఫీజు ఉంది కాబట్టి మనం దానికి అటాచ్ చేసుకోవచ్చు ఆ విధంగా అనమాట. దానికి అటాచ్ చేసిన చిచ్ చేసిన ఏం కాలే ఫ్రెండ్. ఇప్పుడు వచ్చేసి లైట్ వెళ్తే పడలా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే అనమాట ఇవాళ వీడియో వచ్చేసి. ఇంకా ఫైనల్గా అయితే ఇది వచ్చేసి పేలిపోయింది అనమాట. మీరు చూసుకోవచ్చు. నేనైతే మళ్ళీ పాటలు ఇప్పటి తీసేసాను అనమాట. చూసుకోవచ్చు లోపల మొత్తం చిన్న తక్కువ ఉండడం వల్ల లోపల మొత్తం అటాచ్ అయిపోయినాడు వైర్లు. ఇలాంటి ఎక్సర్ పేర్లు కూడా తగులుతాయి. అప్పుడు మిక్సీలు కానీ మిగతా రైస్ కుక్కర్ తగులుతాయి అనమాట. ఇవల్ల దాటి వచ్చి పడితే మనం ఎలక్ట్రిషన్ వర్క్ చేయాలన్నమాట. సో ఆ విధంగా అనమాట మీరు చూసుకోవచ్చు. ఒక ఫిల్మెంట్ కూడా ఏ విధంగా నాశనం అయిపోయిందో.
పీసులు నాశనం అయిపోయింది అనమాట. సో ఈ విధంగా అనమాట మనకి ఒక వీడియో ద్వారా మీకు కూడా తెలిసిన తర్వాత అనమాట ఒక బీ కేర్ఫుల్ ఉండాలి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలని ఇది అనేది మీరు చూసుకోవచ్చు. ఎంతలాగా పొగలు వచ్చినాయి, ఎంతలాగా అయిపోయినాయో. దానివల్ల ఈ వైర్ కూడా బాగున్న వైర్ కూడా పోయిందనమాట. మీరు చూసుకోవచ్చు ఒక దానివల్ల బాగున్న వైర్ కూడా పోయిందనమాట మొత్తం. సో ఆ విధంగా అనమాట మీరు చేసుకునే మొదల మీరు బాగా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. అలాగే అలాంటి బోర్డు ఉండాలి కంపల్సరీ మీకు, సీరియస్ బోర్డు అనేది. ఈ యొక్క బోర్డు కూడా ఎలా తయారు చేయాలో వీడియో కూడా చేసిన, అది కూడా పక్కన ఇస్తాను, వెళ్ళి నేర్చుకోండి. మీరు చాలా జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్. ఇది ఒక ఎలక్ట్రిషియన్ వర్క్ చేసేటప్పుడు, ఒక మిక్సీకి కానీ రైస్కి కానీ చేసేటప్పుడు కొంచెం బీ కేర్ఫుల్ ఉండి చేసుకోవాలి. పిల్లలు కానీ ఎవరైనా కానీ చూసుకోకుండా బాగా నీట్గా చేసేసుకోండి అనమాట. సో ఆ విధంగా అనమాట మీరు ఈ వీడియోలో చూసి మీరు ఏదో భయపడిపోకండి, ఏదో పేలిపోయింది అనేది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోండి పని అనేది ఏ విధంగా సరే. మనకి ఫైనల్గా అయితే ఒక ఎక్స్పేట ప్రతాపం అనేది ఈ బోధ తెలిసిపోయింది అనమాట. లేదంటే ఇట్లా ఉన్నా కూడా ఒకళ్ళు చేసినా కూడా 2 రోజులకి మనం ఏమైనా ఐరన్ తీసేటప్పుడు షాక్ కొట్టినా కానీ వేరేటిగా అయిపోతుంది అనమాట, అన్నయ్య అయిపోదురు. కాకపోతే మనకి మీ ఎక్స్రే తీసేటప్పుడు ఐరన్ తీసేటప్పుడు తెలిసిపోయింది మాకు దాని కథ అనేది. ఎమ్మడే స్పోర్కి వచ్చి పేలిపోయింది అనమాట. మీ అప్పుడే స్కిప్ చేయకుండా రిపేర్ చేయకుండా పారేసి కొత్త తీసుకోవాల్సింది. కాకపోతే మనకి ఒక వీడియో కానీ అవసరం వస్తుందని చెప్పి చేయడమే. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇదే అనమాట ఇవాళ వీడియో వచ్చేసి. మీరు ఈ వీడియో చూసి నేర్చుకుంటారు అనమాట, ఏ విధంగా నేర్చుకోవాలా, ఈ విధంగా పేలుతాయా. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇదే అనమాట ఇవాళ వీడియో వచ్చేసి. ఒక వీడియో ద్వారా మీరు నేర్చుకున్నారు అనుకుంటా, నేను కొంచెం ఏదో నేర్చుకున్నారు అనుకున్నా. సో ఇది కూడా ఎలా తయారు చేయాలో పక్కన వీడియో చేస్తాను, చేయాల వీడియో చేయాలి, ఇది ఎలా తయారు చేయాలో. సో ఈ విధంగా అనమాట నేనేం చెప్పాలో నాకు అర్థం కాదు అసలుకి. బాగా చేసేదే ఒక చిచ్చు అనేది పోయింది అనమాట. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒక చిచ్చు పోయే కొద్దీ మనం చిచ్చు చేసేసాం అనమాట, ఆ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన గంట పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.